సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన జిల్లా న్యాయ శాఖ తరఫు నుంచి అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడానికి వచ్చేసిన జిల్లా న్యాయవాది అవినాశాలు మరియు న్యాయవాదులు మరియు డాక్టర్స్ మరియు ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నిజంగా ఈరోజు వరల్డ్ నో టొబాకో డే అందరికీ తెలిసిన విషయం. అయితే మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ప్రతి ఏటా మనకి దగ్గర 80 లక్షల మంది వరల్డ్ వైడ్గా చనిపోతూ ఉన్నారు జస్ట్ ఒక టొబాకో గురించి. అయితే మరి దీన్ని బట్టి మనకి సీరియస్నెస్ అనేది ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు చాలా ఒకరిని చూసి ఒకరు అందించుకుంటూ ఉన్నారు. దీని ప్రభావం ఎంతవరకు పోతుందని అంటే ఈరోజు మన కంట్రీలో కూడా చిన్నపిల్లలు సైతం పేరెంట్స్ని చూసి సొసైటీని చూసి పేరెంట్స్ పాటిస్తున్నారంటే ఇదేదో మంచి పద్ధతి అనుకొని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ నిజంగా దాన్ని ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే పర్సనల్ హెల్త్ కూడా పోతుంది. అవునా కదా? పర్సనల్ హెల్త్ మనం చూస్తూ ఉన్నాం. క్యాన్సర్స్, ఊపిరితిత్తుల బాధలు, ఇంకా హార్ట్ అటాక్స్, ఎర్లీ హార్ట్ అటాక్స్, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయితే మరి ఒక పర్సన్ హెల్త్ ఒకటే ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తే అది కూడా కాదు. దానిలో ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే మనము పుట్టి చావడంలో మనం పోతే పర్లేదు, కానీ మనం ఉండే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి కూడా మనమే ఆలోచించాల్సిన బాధ్యత మనదే. అయితే మరి ఈ ఒక ఎన్విరాన్మెంట్ ఒకటి పాడవుతుందా అని అంటే కూడా ఆ పర్సన్ నుంచి ఫ్యామిలీ ఎఫెక్ట్స్ అవుతుంది. మళ్ళీ ఫ్యామిలీ నుంచి కంప్లీట్గా సొసైటీ కూడా ప్రాబ్లంలోకి ల్యాండ్ అవుతుంది. ఎట్లా అంటే ఒక్కరికి ఇబ్బంది అయిందనుకో, ఒక పిల్లవాడు కానీ లేకపోతే ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్ మనకి చనిపోవడం కానీ, క్యాన్సర్ బారిన పడడం కానీ, ఇంకా ఏదైనా హార్ట్ అటాక్ కానీ రావడం జరిగితే దాని నుంచి మొత్తం సొసైటీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కానీ దెబ్బతినడం కానీ, దానికి ఇంకా ప్యారలల్గా వేరే సిస్టమ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే మరి మనం ఒక్కరికి ఏదో తాగిన ఒక పర్సన్కి ఎఫెక్ట్ అవుతూ పోతుందని అంటే మనం లైట్ తీసుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఒకరితో ఎన్విరాన్మెంట్, సొసైటీ, ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా ఇది ఒక కంటిన్యూస్ చైన్ రియాక్షన్ మాదిరిగా జరుగుతూనే ఉంటుంది. అందరం కూడా ఒక స్టేజ్లో మనము తాగని వాళ్ళు కూడా ఆ విషయస్ సైకిల్లోకి ఎంటర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాం. 16 ఇయర్స్ 17 ఇయర్స్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం చేసుకున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఆ విధంగా మనము ఇవన్నిటిని తీసుకొని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అయితే మరి ఈ టాక్సిన్స్ని ప్రివెంట్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మంచి ఆహారం మనం తీసుకుంటామంటే ఇవన్నీ కూడా మనము ఈ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించుకోవచ్చు. చాలామందికి ఏంటంటే తెలియదు, మనము మంచి ఆహారం ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఏదో మనకి ముందర ఉన్నది దొరికింది తీసుకోవడం ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కానీ నిజమైన ఆహారం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తాం, ఎవరికి కూడా ఆలోచిస్తాం. ఈరోజు మనం ఎవ్రీడే మనకు తెలిసి తెలియకుండా దగ్గర 150 టాక్సిన్స్ మనకు కాని పదార్థాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ కూడా మనం మంచిగా తీసుకుంటామని అనుకుంటున్నాం, కానీ నిజంగా ప్రతి చోట కూడా పొల్యూషన్ అనేది ఉంది. ఇంత ఇంపాక్ట్స్ మనం చేసుకున్నాం. అయితే మరి ఇవన్నీ మనం వదిలిపెట్టి ఏదో హిమాలయ పోయి అక్కడ బతుకుదామని అనుకుంటే అక్కడ ఏది ఉండలేదు. మనం సొసైటీలో ఉండి సొసైటీని బాగు చేసుకుంటూ మనము దాంట్లో ఉండి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం మన కర్తవ్యం. మనము నిజమైన ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏ పనులైనా చేసుకోవచ్చు. సో ఆరోగ్యాన్ని గురించి ప్రతి సెకండ్ కూడా మనం ఆలోచిస్తే మనము ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ప్లస్ ఆరోగ్యమైన సొసైటీని కూడా చూసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. సో ఇటువంటి అవకాశాలన్నీ కూడా మనము
ఏదో మాట వరుస చేయడమే కాకుండా ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ మనం శాయశక్తిలో ప్రయత్నించాలని కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మన సమాజం పట్ల మనకు బాధ్యతలను గుర్తు చేస్తూ మీరు చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించి మన జీవితంలో అమలు చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా న్యాయ విజ్ఞాన సదస్సుకు న్యాయ సేవాధికారి సంస్థ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా జడ్జ్ అవినాష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.